అందరికీ నమస్కారం అండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. మరో 48 గంటల్లో వృషభ రాశి వారికి ఒక స్త్రీ రాక కారణంగా ఒక శుభవార్త వినబోతున్నారు. కానీ ఈ తప్పు మాత్రం మీరు అస్సలు చేయకండి. మీకు ఇప్పుడు మార్పులనేవి కనిపిస్తున్నాయి. అసలు మరో 48 గంటల్లో ఈ వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందో, అసలు వీరికి ఎలాంటి అదృష్టం పట్టబోతుందో ఈరోజు మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మన జీవితంలో అనుకోకుండా మన ప్రమేయం లేకుండానే అలాగే కష్టాలు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఏర్పడతాయి. మన సమస్యలు పరిష్కరించే గురువుగారు ఎవరైనా దొరికితే వారి దగ్గర నుంచి మంచి పరిష్కారం అయితే పొందాలనుకుంటాం కదా. అమ్మవారి ఆశీస్సులతో చాలా చక్కగా గురువుగారు జ్యోతిష్యం చెప్తారు. ఉన్నది ఉన్నట్లుగా మన గురించి, మనం ఏ సమస్య గురించి అయితే బాధపడుతున్నామో ఆ సమస్యకు తగినటువంటి పరిష్కారం తెలియజేస్తారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం ఇలా ఏ సమస్య ఉన్నా సరే ఆ సమస్యకు శాశ్వతమైన చక్కని పరిష్కారం తెలియజేస్తారు. కాబట్టి స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి కాల్ చేసి మీ సమస్య ఏమిటో గురువుగారికి తెలియచేసి మంచి పరిష్కారం పొందండి. చాలా నమ్మకమైన గురువుగారు, ఒక్కసారి ప్రయత్నించండి. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఈ వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. వృషభ రాశి వారికి అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగా కలిసి వస్తుంది. ఈ వృషభ రాశి జాతకులకి ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో కాబట్టి ఇప్పుడు వీరికి ఇంతటి అదృష్టం వచ్చిందని చెప్పాలి. ఇక ముందుగా వీరు ఉద్యోగాలు చేసే విషయానికి వచ్చినట్లయితే కనుక ఉద్యోగాలు చేసే వారికైతే అనుకూలత అనేది బాగానే కనిపిస్తుంది. అంటే ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్ రావడం కానీ, లేకపోతే వేరే ఉద్యోగ అవకాశాల కోసం ఎవరైతే చూస్తున్నారో వారికి కూడా వేరే ఉద్యోగాలు అవకాశాలైతే ఈ సమయంలో మంచిగా కనిపిస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా వేరే ఉద్యోగ అవకాశాలైతే ఈ సమయంలో వస్తాయని చెప్పుకోవచ్చు. మీరు ఈ ఉద్యోగం గురించి ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు. అలానే ఎంతో కాలం నుంచి చదువైపోయి ఉన్నా సరే మాకు ఉద్యోగం రావడం లేదు, సరిగ్గా శాలరీ పెరగడం లేదని ఎవరైతే బాధపడుతున్నారో ఈ వృషభ రాశి వారు అస్సలు బాధపడకండి. ఈ స్త్రీ మీ జీవితంలోకి వచ్చి మీ అదృష్టాన్ని పెంచే అవకాశం ఉంది. ఈ స్త్రీ వల్ల మీ జీవితం పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది. ఇది మీ కుటుంబ సంబంధమైన విషయమైనా, ఉద్యోగ సంబంధమైన విషయమైనా, లేక బిజినెస్కు సంబంధించిన విషయమైనా మీకు ఒక కొత్త మార్గాన్ని తెరిచే అవకాశం ఉంది. కాబట్టి ఈ మార్పులు చాలా జాగ్రత్తగా సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి. అలాగే మంచి ఉద్యోగంతో పాటుగా మంచి సాలరీ పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఉద్యోగాలు చేసేవారికి ఏంటంటే ఆల్మోస్ట్ చాలా బాగుంటుందండి. ఎటువంటి ఆటంకాలు ఏవీ లేకుండా అంతా కూడా ఇప్పుడు మీకు మంచి జరుగుతుందని చెప్పాలి. మీరు ఉద్యోగాల గురించి ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమైతే లేదు. అలాగే మీ సహోద్యోగులతో ఉన్న అన్ని గొడవలు, అన్ని విభేదాలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. వారు కూడా మీకు అన్ని విధాలుగా సపోర్టింగ్గానే ఉంటారు. ఇక మీరు దేని గురించి కూడా ప్రెషర్ పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. మీరు కోరిన కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయి. అయితే ఈ వృషభ రాశి వారు అయితే దేని గురించి కూడా ఆలోచించకండి. అలాగే ఈ వృషభ రాశి వారి కెరీర్ పరంగా చూసుకున్నట్లయితే కనుక కెరీర్ పరంగా అనుకూలత అనేది బాగానే కనిపిస్తుంది. కెరీర్ పరంగా ఏ విధంగా అయితే మారాలని మీరు కోరుకుంటున్నారో అదే విధంగా మారిపోతుంది. కెరీర్ పరంగా మీరు ఎన్నో విజయాలు కూడా సాధించబోతున్నారు. గ్రహస్థితి అనేది పూర్తిగా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి కెరీర్ పరంగా మీకు అంతా కూడా చాలా బాగుంటుందని చెప్పాలి. ఇక మీరు కెరీర్ గురించి ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు. అన్ని విధాలు కూడా ఇప్పుడు మీకు అదృష్టమైతే చూస్తారు. అంతా కూడా మీరు అనుకునేటటువంటి జీవితాన్ని చూస్తారని చెప్పాలి. ఎంతో కాలం నుంచి ఏవైతే పనులు మొదలు పెట్టాలనుకున్నప్పటికీ కూడా కొన్ని ఆటంకాల కారణంగా, కుటుంబ సభ్యులు అడ్డు చెప్పడం కానీ, లేకపోతే వివిధ కారణాల వల్ల మీరు ఆ పనిని మధ్యలోనే ఆపేసినట్లయితే కనుక ఈ సమయంలో ఒక్క ఆటంకం కూడా అస్సలు ఉండదు. మీరు చాలా సంతోషంగా ఆనందంగా ఉండగలుగుతారు. మీకున్నటువంటి అన్ని కష్టాలు బాధలన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి ఇప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పాలి. ఈ వృషభ రాశి వారు దేని గురించి కూడా మీరు ఇక ఆలోచించకండి. మీకు వచ్చే ఈ అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకండి. కొత్త వాళ్ళు మీ జీవితంలోకి రాబోతున్నారు. కొత్త స్నేహితులు కానీ, లేకపోతే కొత్తగా మీ కుటుంబంలో ఎవరైనా కొత్త వ్యక్తులు రావడం కానీ ఇవన్నీ కూడా మీకు చాలా ఎక్కువగానే కనిపిస్తుంది. అయితే విందు వినోదాల్లో ఈ సమయంలో మీరు పాల్గొంటారు. ఈ వృషభ రాశి వారు ఎక్కువగా మీరేంటంటే ఫంక్షన్కి హాజరవ్వడం ఇలాంటివన్నీ కూడా మీకు ఈ సమయంలో అయితే బాగా కనిపిస్తూ ఉన్నాయి. పాత వాళ్ళందరికీ కూడా కలుస్తారు. మీ పాత స్నేహితులు కానీ, పాత బంధువులు కానీ,
ఎప్పుడూ మీకు ఎవరైనా సిచ్యువేషన్లో పరిచయమై వాళ్ళని మళ్ళీ మీరు కలవడం ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఒక సందర్భంలో మీ జీవితంలోకి వచ్చి ఎవరైతే మీకు సహాయం చేశారో అలాంటి పాత వ్యక్తులందరికీ కూడా ఈ సమయంలో మీరు కలవబోతున్నారు. వారితో మీరు సంతోషకరమైన ఆనందకరమైన సమయాన్ని అయితే గడపబోతున్నారని చెప్పుకోవాలి. మీ కుటుంబ సభ్యులతో కానీ, ముఖ్యంగా మీ బంధువులతో కానీ, లేకపోతే బయట వ్యక్తులతో కానీ, మీ స్నేహితులతో కానీ మీకున్న విభేదాలు ఏమైనా గొడవలు జరిగినట్లయితే కనుక అవి పూర్తిగా తొలగిపోతాయి. కాబట్టి మీరు వారితో సంతోషంగా ఆనందంగా అయితే గడపగలుగుతారు. ఎటువంటి డిస్టర్బెన్సెస్ ఏవి ఉండవు. కాబట్టి ఆల్మోస్ట్ మీరు ఈ సమయంలో అయితే ఆనందంగా ఉంటారని చెప్పుకోవాలి. ఇక ఈ వృషభ రాశి వారి ఆర్థిక పరిస్థితిపై ఒక్కసారి మనం చూసినట్లయితే కనుక ఆర్థికంగా మీకు డబ్బు అనేది బాగా సంపాదిస్తారు. డబ్బుకు లోటు అయితే అస్సలు కనిపించడం లేదు. ఆకస్మిక లాభం అనేది కూడా కనిపిస్తుంది. ఒక్కొక్కరికి అనుకోకుండానే డబ్బు అనేది వచ్చిస్తూ ఉంటుంది. అది చూసినప్పుడల్లా మీరు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారేమో తెలియదు, కానీ ఇన్ని రోజులు కింద స్థాయిలో ఉన్నవారు ఒకే ఒక్కసారి ఇంత బాగా డబ్బులు సంపాదిస్తున్నామని చెప్పి మిమ్మల్ని చూసి మీరే చాలా ఆశ్చర్యపోతారు. గతంలో మిమ్మల్ని చిన్నచూపు చూసిన వారే తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి మీ కాళ్ళు మొక్కుతారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు ఫలితం అంటే మంచి ఫలితమే చూస్తారు. అంతా కూడా మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని చూస్తారని చెప్పాలి. నిజానికి చెప్పుకోవాలంటే ఈ వృషభ రాశి వారి జాతకులు ఎప్పుడు కూడా ప్రతి విషయాన్ని ఆలోచన లేకుండా ఒక స్టెప్ అస్సలు తీసుకోరు. ఎప్పుడు కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఏదైనా పని చేసేటప్పుడు కూడా అంతే. ఆలోచన లేకుండా ఏ పని కూడా అస్సలు చేయరు. 1కి 2 సార్లు ఆలోచించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటూ ఉంటారు. అసలు మనం ఏం చేస్తే మంచిది, ఏం చేస్తే మన కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది, ఇలా ప్రతీది కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. కాబట్టి ఇప్పుడే కాదు, వీరు ఎప్పుడు కూడా ఎక్కువగా అదృష్టాన్ని పొందుతారని చెప్పాలి. ఆలోచన లేకుండా ఏ పని చేయరు కాబట్టి అందులో విజయం ఎలా వస్తుంది, మనం చేసే పనిలో ఎంతవరకు లాభాలు పొందగలుగుతాము, ఇలా ప్రతి దాని గురించి కూడా వీరు ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు. ఇలాంటి ఆలోచన వీరికి ఉండడం కారణంగానే వీరు ఎప్పుడు కూడా డబ్బు మంచిగా సంపాదించగలుగుతారు. ఈ సమయంలో మీకు ఆర్థికంగా డబ్బు మంచిగా రాబోతుంది. కాబట్టి మీరు ఎక్కడ కూడా ఎటువంటి కష్టాలు కూడా ఎదుర్కోకూడదు. అంటే మీకు వచ్చిన దాంట్లో కొంచెం అందరికీ సహాయం చేయడం మంచిది. అంటే కొంతమంది సహాయం కోసం మీ దగ్గరికి వస్తారు కదా, అలాంటి వారికి కాదు, అనుకోకుండా సహాయం చేయండి. అలానే మీకు తోచిన విధంగా ఎవరికైనా అన్నదానం చేయండి. లేకపోతే ఎవరికైనా డబ్బు సహాయం చేయడం కానీ ఇలాంటివన్నీ చేయండి. అప్పుడు మీ దగ్గర లేకపోయినా సహాయం చేయడానికి ఎంతైతే ప్రయత్నం చేశారో ఇప్పుడు మీ దగ్గర ఉంది కాబట్టి ఇప్పుడు ఇవ్వడం కూడా అంతగానే ప్రయత్నం చేయండి. ఇప్పుడు సహాయం చేయడం కూడా అంతే ప్రయత్నం చేస్తే ఇక మీ జీవితం తిరిగి ఉండదని చెప్పాలి. ఎప్పుడు కూడా మనం ఒకరికి సహాయం చేస్తేనే మన జీవితం బాగుంటుందని చెప్పాలి. అంటే మన జీవితం ఇంకా ఇంకా బాగుంటుందని చెప్పుకోవాలి. ఎప్పుడు కూడా మన జీవితంలో ఒకరికి అన్నం పెడతానో లేకపోతే ఒకరికి ఆర్థిక సహాయం చేస్తేనే మనకి కూడా తిరిగి ఆ డబ్బు వస్తుందని చెప్పుకోవాలి. తిరిగి ఆ పుణ్యం కన్ఫర్మ్గా వస్తుంది. ఏదో ఒక రూపంలో మనం ఇచ్చింది మాత్రం తిరిగి పొందగలుగుతాం. కాబట్టి సహాయం చేసే విషయంలో ఏమాత్రం కూడా ఆలోచించకండి. ఆలోచన లేకుండా సహాయం చేసేయండి. అలానే మిమ్మల్ని మోసం చేసిన వారితో జాగ్రత్తగా ఉండాలి. వారితో మీరు అతిగా స్నేహం చేసి అతిగా మాట్లాడడం అనేది మంచిది కాదు. ఎందుకంటే గతంలో జరిగిన విషయాల్లో కొంచెం ఇంకా వారిలో ఫీలింగ్స్ ఉంటాయి కదా. అంటే వారు మారిపోయినట్టుగా మిమ్మల్ని చూసి చెప్పినప్పటికీ కూడా ఇంకా ఎక్కడో ఏదో ఒక మూల మోసం చేయాలనో లేకపోతే ఏదో ఒక ఫీలింగ్స్ కన్ఫామ్గా ఉంటుందన్నమాట. ఆ ఫీలింగ్ అనేది వారిలో పోయినంత వరకు కూడా జస్ట్ వారితో స్నేహమే చేయండి. సీక్రెట్స్ ఏవి కూడా షేర్ చేసుకోవడం అనేది మంచిది కాదు. వ్యక్తిగత విషయాలు కానీ, కుటుంబానికి సంబంధించిన కానీ, బిజినెస్కి సంబంధించిన కానీ ఇవేవి కూడా అస్సలు షేర్ చేసుకోకండి. మీరు ఈ ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉంటే మిగతాదంతా కూడా ఇప్పుడు మీకు మంచి జరుగుతుంది. మీరు కోరిన కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయని చెప్పాలి. ఇక స్త్రీ అంశానికి వస్తే మీరు మరింత జాగ్రత్తగా ఉండాలి. మీ జీవితంలో కొత్తగా ఒక మహిళ రాబోతున్నారు. ఆమె రాక మీ జీవితాన్ని పూర్తిగా మార్చే విధంగా ఉంటుంది. ఇది ప్రేమ, వ్యాపారం, ఉద్యోగం లేదా కుటుంబ సంబంధం కావచ్చు. మీరు ఆమెను ఎలా స్వీకరిస్తారో, ఎలా సంభాషిస్తారో అనేది మీ భవిష్యత్తు నిర్ణయించుంది. స్త్రీ ప్రవేశం మీ జీవితం ఎలా మారబోతుందో తెలుసుకోండి. 1. ప్రేమ మరియు దాంపత్యం. మీకు ఇప్పటికే రిలేషన్షిప్లో ఉన్నవారైతే మీ జీవిత భాగస్వామితో మరింత సమీపంగా మారే అవకాశం ఉంది.
కొత్తగా ఒక వ్యక్తి ప్రవేశించనుంది. ఇది ప్రేమగా మారుతుందా లేక మంచి స్నేహంగా మారుతుందా అన్నది మీపైనే ఆధారపడి ఉంటుంది. ఈ వృషభ రాశి వారు కాస్త జాగ్రత్తలు అవసరం. ఇది మీ జీవిత భాగస్వామితో అనవసరంగా గొడవలకు దారి తీయకూడదు. ఇక 2, ఉద్యోగం మరియు వ్యాపారం. కార్యక్షేత్రంలో ఒక స్త్రీ వ్యక్తి మీకు సహాయపడే అవకాశం ఉంది. ఒక మహిళ మీకు మెంటర్గా మారవచ్చు. మీకు ఉద్యోగంలో మంచి అవకాశాలు తెచ్చిపెట్టేలా చేయవచ్చు. బిజినెస్ చేసేవారైతే స్త్రీ క్లయింట్లు లేదా బిజినెస్ పార్ట్నర్స్ వల్ల గొప్ప అవకాశాలు వస్తాయి. ఇక 3, కుటుంబం మరియు వ్యక్తిగత జీవితం. కుటుంబ వ్యవహారాల్లో ఒక మహిళ ముఖ్యమైన పాత్ర పోషించబోతుంది. అమ్మ, అక్క, చెల్లి లేదా ఒక ముదుసలి మహిళ కూడా మీకు అర్థవంతమైన సలహా ఇవ్వవచ్చు. మీరు ఆమె మాటను తక్కువ అంచనా వేయకూడదు. ఆమె చెప్పే మాటలు మీరు భావించే దానికంటే ఎక్కువ విలువ కావచ్చు. స్త్రీ వల్ల వచ్చే ప్రమాదాలు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు. మీ జీవితంలోకి వచ్చే మహిళ పాజిటివ్ మార్పులు తేవచ్చు, కానీ కొన్ని సందర్భాల్లో సమస్యలు కూడా తీసుకురావచ్చు. కొత్తగా పరిచయం అయ్యే వ్యక్తులపై వెంటనే ఈ వృషభ రాశి వారు అస్సలు నమ్మకాన్ని పెట్టుకోవద్దు. ప్రేమలో ఉంటే ఆమె నిజమైన ప్రేమతోనే ఉందా లేదా మీకు లాభం కోసం, అంటే మీతో ఉన్న లాభం కోసం వచ్చిందన్న దాన్ని గమనించండి. మీ వ్యక్తిగత జీవితంలో ఎవరైనా మహిళ మీ కుటుంబ సంబంధాలను దెబ్బతీసేలా ప్రవర్తిస్తే తప్పుడు నిర్ణయాలు అస్సలు తీసుకోవద్దు. మీరు చేసే ప్రతి నిర్ణయం మీ భవిష్యత్తును ప్రభావితం చేస్తుందని గుర్తుంచుకోండి. కాబట్టి ఈ స్త్రీ వ్యక్తుల విషయంలో జాగ్రత్తగా ఈ వృషభ రాశి వారు ముందుకు వెళ్ళాలి. ఇలా ఈ స్త్రీ రాక వల్ల మీ జీవితం కొత్త మార్పులు రావడం ఖాయం. కానీ ఈ మార్పులు ఎలా హ్యాండిల్ చేయాలనే దానిపై పూర్తి నిర్ణయం మీపైనే ఆధారపడి ఉంటుంది. మీరు బాగా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకుంటే ఇది మీ జీవితాన్ని ఒక కొత్త స్థాయికి తీసుకువెళ్ళే అవకాశం అవుతుంది. చూశారు కదండి, వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.